మావా, ఆ, ఆ కృష్ణగాడి అడ్డు తొలగించుకోవాలంటే నాకొక గొప్ప ప్లాన్ తట్టింది. ఏంటల్లుడు నీకు అడ్డొస్తే ఎవరినైనా లేపి నేను చూసుకుంటా. నువ్వు చూసుకున్నది చాలే, నీకు బాగా మందు ఎక్కువైంది. ముందు నువ్వు వెళ్ళు. అలాగే అల్లుడు, నీ బాధ ఏదో నువ్వు పడు, కానీ నందిని మాత్రం నీదే. ఆ? నీదే. రే కృష్ణ, చెప్తా నీ పని. రాకీ తిను. కాలకోట విషం ఉన్న ఈ పావుని ఆ కృష్ణగాడి ఇంట్లోకి పంపిస్తా. వాడు ఎలా తప్పించుకుంటాడో చూస్తా. పావు కాటేసి విషమంతా పాకి వాడి దెబ్బకి చావాలి. నందినికి నాకు మధ్య వాడు అడ్డు రాకూడదు. కృష్ణ, మేము ఇంటికి వెళ్తాం. అలాగే నందిని. పాపం సత్య తినలేదు కదా, నేను తనకి భోజనం తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. పదరా రాకీ. ఆకలి దంచేస్తుంది. ఈ కృష్ణ ఏమో గుత్తి వంకాయ అని చెప్పాడు. గుత్తి వంకాయ ఏమో మనకి ఫేవరెట్. సరే వద్దులే, మనం తగ్గకూడదు. తగ్గామంటే మనం లోకువైపోతాం. సత్య, సత్య, నీకోసం భోజనం తీసుకొచ్చా, నువ్వు తింటావని ప్రేమతో గుత్తి వంకాయ వండా. గుత్తి వంకాయ అంటే నీకు చాలా ఇష్టం కదా. సత్య, కిచెన్లో పెడుతున్నాను, నువ్వు మర్చిపోకుండా తిను. నువ్వు తినకపోతే నేను చాలా బాధపడతాను. నువ్వు బాయ్ చెప్పు సుందరికి. రారా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు వచ్చి పడుకో. ఈ రాత్రికి ఎలా బతుకుంటావో చూస్తా. ఇదే నీకు చివరి రాత్రి. గుత్తి వంకాయ నన్ను టెంప్ట్ చేస్తుంది. ఏం చేయాలి? స్మెల్ అత్తరిపోతుంది. ఎవరు చూడట్లేదు కదా. గుత్తి వంకాయ చాలా బాగా వండాడు. ఏది ఏమైనా కృష్ణ మాత్రం సూపర్ అబ్బా.
ఈ కృష్ణ నన్ను సుందరి సుందరి అంటూ ఊరంతా గోల చేశాడు. కృష్ణ బిడ్డని నా బిడ్డే అన్నాడు. అసలు వాడు మా పక్కింట్లో ఉంటే వీడితో ఇదే ప్రాబ్లం. భోజనం అంటాడు, ప్రతి అవసరానికి నా దగ్గరకు వస్తూ ఉంటాడు. నేను తట్టుకోలేను. చెప్తాను వీడి పని. ఎస్, ఇదే కరెక్ట్. ఈ పాముని వాడింట్లో వదులుతా. వాడు దెబ్బకి భయపడి పారిపోవాలి. వాడింట్లో పాములొస్తాయని క్రియేట్ చేస్తా. యా! దెబ్బతో వాడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. సత్య, శభాష్. ఎస్, సత్య, ఎక్కడికెళ్ళావే? ట్యాప్ కట్టేసి వస్తున్నాను. భోంచేసావా? నువ్వు తినకపోతే నాకు నిద్ర పడుతుందా? అక్క, నేను కృష్ణ పెట్టే భోజనం తిన్నక్క. నాకు అర్థమైందిలే. కృష్ణ తెచ్చిన భోజనం తిననంటూనే మొత్తం తినేసావు కదా? ఏం చేస్తానక్క, ఆకలి. భోజనానికి ఏం తెలుసు? కృష్ణ ఎవరో, సత్య ఎవరో, నందిని ఎవరో.